టీడీపీ బంపర్ ఆఫర్, పార్టీ పనిచేస్తే రౌడీ షీట్లు ఎత్తివేత. రాజకీయాలంటేనే బరితెగింపు వ్యవహారమా? ఏది మంచి ఏది చెడు అనే విచక్షణను తుంగలో తొక్కి ఓట్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడడమేనా రాజకీయం అంటే? అంతిమంగా అధికారం అనేదే లక్ష్యమా? పర్టిక్యులర్గా నంద్యాలలో దిగజారిన రాజకీయాలు స్పష్టంగా ఇదే చెబుతున్నాయి. ప్రత్యేకించి టీడీపీ ఏకంగా రౌడీ షీటర్లకు కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నదంటే ఇక్కడ రాజకీయాలు ఏ స్థాయికి చేరుకుంటున్నాయో అర్థమవుతుంది. పార్టీ కోసం బాగా పనిచేస్తే రౌడీ షీట్లే ఎత్తివేస్తామంటూ హామీ ఇచ్చింది. మొన్నటికి మొన్న నా రోడ్లు నా పెన్షన్లు అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ఏదేదో మాట్లాడి వెళ్ళాడు కదా. నాకు ఓట్లు వేయకపోతే మీకు పనులు ఎందుకు చేయాలని ప్రశ్నించాడు కదా. ఇంకేం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇదిగో జిల్లా నాయకులు కూడా ఏదేదో చెప్పేస్తున్నారు, ఏవేవో మాట్లాడేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఓ పార్టీ సమావేశంలో పాల్గొని ఈ ఉత్తేజపూరిత ప్రసంగాన్ని వెలువరించారు. రౌడీ షీట్లు ఉన్నాయని భయపడొద్దు, వాటితో ఏమీ కాదు. ఈ రౌడీ షీట్ల సంగతి ముఖ్యమంత్రికి ఆల్రెడీ ఓసారి చెప్పాం. పార్టీ కోసం పనిచేస్తే రౌడీ షీట్లు ఎత్తేసే పని చేస్తాం. త్వరలో లోకేష్ నంద్యాలకు రానున్నాడు, మీ అందరితోనూ మాట్లాడతాడు అని ఉదారంగా హామీలు ఇచ్చాడు. కర్తవ్య బోధ చేశాడు. ఇంకా నయం, దొమ్మి కేసులు, అత్యాచార కేసులు, దొంగతనాల కేసులు ఎత్తేస్తామని చెప్పలేదు. అసలే నంద్యాల నాయకులు ఇటు వైసీపీ అటు టీడీపీలతో ఆటాడుకుంటున్నారు. నా మండలి చైర్మన్ సంగతి ఏమైంది అని అడుగుతాడు ఒక ఆయన. ఇంకొక ఆయన బెదిరించి వైసీపీలో చేరిపోయాడు. రాని వస్తే రాని అనుకుని చటుక్కున చేర్చేసుకున్నది వైసీపీ. ఇప్పుడు టీడీపీలో ఇంకొక ఆయన ఎమ్మెల్సీ సీటుపై అలక స్టార్ట్ చేశాడు. గెలిచిన వెంటనే పార్టీ ఫిరాయించిన మరో పెద్ద మనిషి తిరగడం చేతకాకపోయినా వీల్ చైర్ వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఏదో వారసుడి అవకాశం కోసం తిప్పలేమో, ఈసారి మాత్రం పార్టీకి పనిచేస్తా, తరువాత చేయను అంటూ బెదిరిస్తున్నాడు ఇంకో పట్టణ నాయకుడు. ఏకే ఏక్. రాజకీయాలు అంటే ఏంటో, వాటిల్లో విలువలు ఏమీ ఉండవని అర్థం కావడానికి జస్ట్ నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా వాచ్ చేస్తూ ఉండండి, అంతే చాలు. ఆ సోమిశెట్టి మాట్లాడిన వీడియో కావాలా? ఇదిగో చూడండి. వాటి కంపెనీలు అక్కడక్కడ చిన్న డిఫరెన్స్ వచ్చిందని చెప్తున్నారు రామరెడ్డి గారు. అవేమి చిత్తపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ విధంగా అనుకూలం కావాలో అవన్నీ కూడా మార్చడం జరుగుతుంది. దాన్ని పెద్ద సమస్య తెచ్చుకోవద్దండి. అదేవిధంగా లోకేష్ గారు వస్తున్నారు 13, 14 మీకు 14వ తారీఖు ఉంటుంది. ఆయనతో ముఖ్యమంత్రి గారు మనం చాలా మంది కలిసలేకపోయారు. సాయంత్రం నుంచి మీకు 1 గంటగా 2 గంటగా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడచ్చు, మీ యొక్క బాధలు ఏమైనా చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు రౌడీ షీట్ల విషయం చెప్పారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాము. ఎందుకంటే కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఏ విధంగా తీసేయాలి, దాన్ని ఏ విధంగా ఆలోచించాలి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రౌడీ షీట్లు ఉండబోదు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయపడిస్తున్న రౌడీ షీట్ అంటే ఏంటని. ఆ రౌడీ షీట్లు ఇంకా భయప్రాంతం చేయడం ఏముండదు. రిజిస్టర్ నాన్ రిజిస్టర్ 2 కూడా బ్రహ్మాండంగా పోల్చేసి ఈ కంపెనీలో రేపు రాబో ఎన్నికల్లో మీరందరూ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.